ఊబర్ చెక్ అగైన్. नहीं 242 नहीं ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే అమ్మాయిలే ఉంటున్నారు. థ్యాంక్ యూ. మనం బ్యాక్ టు బ్యాక్ అమ్మాయిలేపా. నా రేటింగ్ వచ్చేసి 4.96. థ్యాంక్ యూ. యప్ థ్యాంక్ యూ. 2875. I'm not feeling like I didn't felt anything like kind of it's good. ఓకే సో యూ 537. ఎస్ 100 కాల్ చేస్తున్నాను పోలీస్ కంప్లైంట్కి. సో నేను రెచ్చగొడుతున్నారు బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ని ఏమన్నా అడ్డగించడానికి. ద కర్ణాటక విద్యుత్ బైక్ ట్యాక్సీ స్కీమ్ 2021 ఈజ్ హియర్ బై క్యాన్సిల్డ్ అండ్ ఆర్డర్డ్. అంటే కర్ణాటక సర్కార్ దగ్గర నుంచి వచ్చిన నోటీసు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వింజో రైడర్. నిన్న వీడియోలో చెప్పినట్టే ఈరోజు సాటర్డే March 9th 2024లో బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది మొత్తం అంతా చూపిస్తాను. ఆటో డ్రైవర్స్ ఏమంటున్నారు, అసలు ఆ నోటిఫికేషన్లో ఏముంది, కన్నడ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇది అంటే కర్ణాటక సర్కార్ దగ్గర నుంచి వచ్చిన నోటీసు. ఇది మొత్తం కన్నడలో ఉంది. నేనేం చేస్తానంటే నేను ట్రాన్స్లేట్ చేసి మీకు చూపిస్తాను కన్నడ టు ఇంగ్లీష్. సో దీంట్లో ఏముందో మనకు నీట్గా అర్థమవుతుంది. పైన గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక మినిస్ట్రీ మల్టీ స్టోరీ బిల్డింగ్ హోటల్స్ డేటు government notification number dated 14/7/2021 for the purpose of providing first and last stage transport connectivity for public transport and providing self-employment opportunities. Section 2 subsection of the Motor Vehicle Act 1988, Central Act number 59 of 1989, Act number in exercise of the power conferred in the government of Karnataka has implemented the Karnataka Vidyut Bike Taxi Scheme 2021 applicable to all urban areas in the state of Karnataka. The report of the committee constituted under the chairmanship of Managing Director BMRCL on the need and implementation of bike taxi service in the state of Karnataka said that the report regarding the bike taxi scheme is not complementary. At present, some private app-based organizations are found to be illegally using non-transport two-wheelers as transport vehicles in violation of Motor Vehicle Act and the rules framed under there. It has also been observed that the scheme is unsafe for women as there has been many conflicts. Cases are being filed against other auto rickshaw, maxi cab and taxi association drivers, bike taxi drivers in the private transportation sectors, and law and order is deteriorating in the state. The scheme is making it difficult for the transport department to collect revenue and for efficient functioning of the power sector. In view of all these factors, government notification number TD 160 TDO 2020 dated 14/7/2021 issued by implementing the Karnataka Vidyut Bike Taxi Scheme 2021 is hereby cancelled and ordered. So Karnataka Vidyut Bike Taxi Scheme 2021 క్యాన్సిలేషన్ అయితే జరిగింది. అంతేకాని ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేయకూడదు అనేది క్యాన్సిల్ అవ్వలేదు, ఇంకా ఆర్డర్ రాలేదు. సో ర్యాపిడో వాళ్ళు, ఊబర్ వాళ్ళు ఇప్పుడు వచ్చి న్యూస్లో ఏం చెప్తున్నారంటే సేమ్ అలాంటి నోటీసులు మాకు స్టాప్ చేయమని ఎలాంటి నోటీసులు రాలేదు, సో మేము స్టాప్ చేయట్లేదు అని చెప్పారనమాట. కొంతమంది స్వీట్లు పట్టుకొని తిరుగుతూ ఈ పేపర్ నోటీస్ పట్టుకొని అందరికి ఆటో డ్రైవర్స్కి ఇస్తూ వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనమాట. ఆటో డ్రైవర్స్ని రెచ్చగొడుతున్నారు, బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ని ఏమన్నా అడ్డగించడానికి. న్యూస్ కూడా చాలా అంటే వస్తున్నాయన్నమాట, న్యూస్లు ఇబ్బంది పడుతున్నారని బైక్ ట్యాక్సీ రైడర్స్. సో ఈ బైక్ ట్యాక్సీ రైడర్స్ ఒకటే చెప్పండి ఆటో డ్రైవర్స్కి, సార్ విద్యుత్ బైక్ ట్యాక్సీ అంటే ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ ఆ స్కీము పర్మిట్ ఉంది కదా, దాన్ని క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్, అంతేగాని బైక్ ట్యాక్సీని రద్దు చేయలేదు. మీరు కరెక్ట్గా చదవండి నోటీసు అని చెప్పి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి వీలైతే. లేదు అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. సో ఈరోజు సాటర్డే నైట్ 9th March 2024 బైక్ ట్యాక్సీ చేయడానికి స్టార్ట్ అయ్యాను.
పరిస్థితి ఎలా ఉంది మొత్తం అంతా మీకు చూపిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. బైక్ ట్యాక్సీ ఉండాలా వద్దా, ఉపయోగమా లేదా, కామెంట్స్లో మెన్షన్ చేయండి. డైరెక్ట్గా పోలీసుకు కాల్ చేసి అడుగుదాం. 100 కాల్ చేస్తున్నాను పోలీస్ కంప్లైంట్కి. సో దీనికి కాల్ చేసి పోలీసులు ఏమంటారో విందాం. ಅದು ಮ್ಯಾಮ್ ಇದು ರ್ಯಾಪಿಡೋ ಬೈಕ್ ಟ್ಯಾಕ್ಸಿ ಎಲ್ಲ ಬ್ಯಾನ್ ಅಂತ ನ್ಯೂಸ್ ಬಂದಿದಲ್ವಾ, ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಬೈಕ್ ಬ್ಯಾನ್ ಅಂತ. ಇವಾಗ ನಾನು ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಬೈಕ್ ಬ್ಯಾನ್ ಅಂತ, ಬೈಕ್ ಟ್ಯಾಕ್ಸಿ ಬ್ಯಾನ್ ಅಂತ ನ್ಯೂಸ್ ಬಂದಿದಲ್ವಾ. ಓಕೆ, ಇದು ಹಾಂ ಅದೇ ರ್ಯಾಪಿಡೋ ಎಲ್ಲ ರನ್ನಿಂಗ್ ಇದೆ. ಆಟೋ ಅವರು ಆಟೋ ಅವರು ಗಲಾಟೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ನೋಟಿಸ್ ಬಂದಿದೆ ನೋಡಿ, ಬೈಕ್ ಟ್ಯಾಕ್ಸಿ ಬ್ಯಾನ್ ಆಯಿತು ಅಂತ ಅವ್ರು ಗಲಾಟೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಓಕೆ, ಏನನ್ನ ಗಲಾಟೆ ಆಯ್ತು ಅಂತ 112 ಕಾಲ್ ಮಾಡ್ಬೋದಲ್ವಾ? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చూశారు కదా, పోలీసుకి సహాయం కోరితే 112 కాల్ చేయండి, వాళ్ళు వస్తారు. ర్యాపిడో చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో భయపడకుండా చేయండి, బైక్ ట్యాక్సీ చేయండి. చేసుకునే వాళ్ళు భయపడద్దు, పోలీసు మీకు అండగా ఉంటారు. నేను బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఊబర్ ర్యాపిడో 2 చేసుకుంటే ఆన్ చేసుకోవచ్చు బాగానే. సో ఊబర్లో గో, ర్యాపిడోలో కూడా ఆన్లైన్కి వెళ్ళిపోయాను. లెట్స్ సీ. సో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది ర్యాపిడోలో. 5.7 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 నుంచి నీలాద్రి నగర్కి. లెట్స్ గో అండ్ పికప్ ద ఫస్ట్ కస్టమర్. ర్యాపిడో. సో ఎలాంటి ఆటంకం లేకుండా బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళు చేస్తున్నారు, కస్టమర్స్ యూజ్ చేసుకుంటున్నారు అనవసరంగా. 738. సో అనవసరంగా భయపడకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో కస్టమర్ నుంచి 51 రూపీస్ కలెక్ట్ చేశాను. ఇదే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది, వెయిట్ చేద్దాం. టోటల్ డిస్టెన్స్ 5.69. సో 51 కలెక్ట్ చేస్తే 41 వెయిట్ చేసే పని లేకుండా ఆర్డర్ వెంటనే వచ్చింది ర్యాపిడోలోనే. I'm at the Chroma. Yeah. Okay, I'm backside of the auto. Yes. ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ 20 minutes. ట్రాఫిక్ ఉందిరా బాబు. Actually, I'm a YouTuber. Can I ask you a question? Like, there is a recent news that Karnataka government has issued a notice for cancelling bike taxis, electric bike taxis, and also they are looking into banning the bike taxis completely. So, what is Private ones? Private. No, all bike taxis it seems. Okay. For what reason? For the sake of women's safety and because these are whiteboard. How long I'm traveling by this Rapido or like bike, I'm not feeling any this. I'm not feeling. So, in your opinion, it is safe, right? Yeah, it's safe only. I'm not feeling like I didn't felt anything like kind of such thing. It's good. Okay. So, you support bike taxi? It's nice.
ఓకే, థ్యాంక్ యూ. సో గర్ల్స్ ఆర్ సపోర్టింగ్ బైక్ ట్యాక్సీస్. దయచేసి తను ఏమంటుందంటే ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాను నేను, నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో ఉమెన్ సేఫ్టీ కోసం బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. మా రైడర్స్ డీటెయిల్స్ అన్నీ ర్యాపిడో, ఊబర్, ఓలా కంపెనీస్ దగ్గర ఉంటాయి. ఎవరన్నా అమ్మాయితో మిస్బిహేవ్ చేశాను అని కంప్లైంట్ వెళ్తే ఇమీడియట్గా ఐడి సస్పెండ్ అవుతుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులు బొక్కలో కొమ్ముతారు. అలాంటిది ఉమెన్ సేఫ్టీ కోసం బ్యాన్ చేస్తున్నాను అని చెప్పడం మూర్ఖత్వం. సాటర్డే కదా, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. ర్యాపిడో 2 చేస్తాను, ఊబర్లో రెండోది. Go back, right? Anyway, ఎక్కడ వెళ్ళే? हाँ. 45, no? యా, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక అమ్మాయి బుక్ చేసింది. ఇంతమంది అమ్మాయిలు బుక్ చేసుకుంటున్నారు సేఫ్టీగా. గవర్నమెంట్ ఏమో ఉమెన్ సేఫ్టీ కోసం బంద్ చేస్తాం, బ్యాక్ టేసే అంటారంట. సేఫ్గా మనము జాగ్రత్తగా దించుతున్నాం అమ్మాయిల్ని. ఈఎంఐ. యా, డ్రాప్ జస్ట్ 1.8 కిలోమీటర్స్, 6 minutes పడుతుంది. ఓకే, ఇలానా? థ్యాంక్ యూ. నా రేటింగ్ గురించి ఎవరో అడిగారు అనమాట యూట్యూబ్లో. నా రేటింగ్ వచ్చేసి 4.96, 492 5-star రేటింగ్స్ అవుట్ ఆఫ్ 500. రేటింగ్ మంచిగా మెయింటైన్ చేసుకోండి. 4.96 అంటే మాటల 1.5 years వర్క్ చేశానండి ఊబర్లో. పార్ట్ టైంగానే చేస్తున్నాను, కానీ రేటింగ్ కాపాడుకుంటూనే ఉన్నాను. మళ్ళీ ఇంకో అమ్మాయి. ఎంతమంది అమ్మాయిలు యూజ్ చేస్తున్నారు? సేఫ్ లేకుండా ఎలా యూజ్ చేస్తారు? అవెంజర్ చక్రి. Yeah, this one. The first one. No. 44. Thank you. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్. ఈరోజు అస్సలు టైం దొరకట్లేదు అనమాట. అసలు కాఫీ తాగడానికి, టీ తాగడానికి. ఇంతవరకు 4 trips చేశాను ఊబర్లో. ర్యాపిడోలో 2 trips చేశాను. 2 hours 6కి స్టార్ట్ చేస్తే 8 అయింది ఇప్పుడు కరెక్ట్గా. 2 hours అర్నింగ్స్ ఎంతో చూద్దాము. 196 ఊబర్లో, ర్యాపిడోలో 114. సో 310 రూపీస్. 310 రూపీస్ విత్ ఇన్ 2 hours. పెట్రోలు ఒక 111 దగ్గర స్టార్ట్ చేశాను, ఇప్పుడు 152. 31 kilometers. ఇంకా 100 రూపీస్ కూడా ఖర్చు కాలేదు. మనకు ఆల్రెడీ 200 పైన ప్రాఫిట్ అయితే వచ్చింది. కోరమంగళలో ఉన్నాను. బ్యాక్ టు బ్యాక్ అమ్మాయిలేపా. ఎంత సేఫ్గా అమ్మాయిలు ఎక్కుతుంటే సేఫ్టీ లేదంటున్నారు కర్ణాటక గవర్నమెంట్.
ఇంత నమ్మకంతో వాళ్ళు సేఫ్టీగా బైక్ ట్యాక్సీ యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. అసలు అనవసరంగా ఆ పాయింట్ మీద కర్ణాటక గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీస్ని బ్యాన్ చేయాలని నోటీస్ పంపించిందంట. ఇట్స్ టూ బ్యాడ్. ఇల్లేనా థ్యాంక్ యూ. పొరపాటున ఉన్నట్టున్నాను ఈరోజు. ఏంది ఇంతమంది అమ్మాయిలు ఎక్కుతున్నారు, మొత్తం అంతా అమ్మాయిలే యూజ్ చేసుకుంటున్నారని. ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే అమ్మాయిలే ఉంటున్నారు. ఇంత సేఫ్టీగా మన మీద నమ్మకంతో బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ బైక్ ట్యాక్సీ. బట్ గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ అన్సేఫ్ అంటుంది. అమ్మాయిలు సేఫ్ అని ఎక్కుతుంటే ఈ గవర్నమెంట్కు ఎలా ప్రాబ్లం అవుతుంది? Check again. No, 2432 rail. This one. 432. నైన్ 6 స్టార్ట్ చేస్తే 9:30 అవుతుంది. ఎంత సంపాదించామంటే టోటల్ 7 ట్రిప్స్ 299, 300 ర్యాపిడోలో 114. బ్యాక్ టు బ్యాక్ ర్యాపిడోలో వస్తున్నాయి, ఊబర్లో వస్తున్నాయి. సో 114 ర్యాపిడోలో, 300 దీంట్లో ఊబర్లో. సో 414 రూపీస్. పెట్రోల్ వచ్చేసి 56 కిలోమీటర్స్ తిరిగాం. మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎంత ఖర్చు అయి ఉంటుంది పెట్రోల్ అనేది. 130 అట్లా. సో 400లో ఒక 100 పైన తీసేసినా కూడా మనకు 300 దాటింది ఆల్రెడీ ప్రాఫిట్. టైము 11:17. ఊబర్ ఓకే. కస్టమర్ ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ. మరి ఇంకొక అమ్మాయి అన్ని షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్. 11:30 ఎంత 11:23 టైం. 11:39, 11:39 ఈ టైంలో కూడా టెన్నిస్ ఆడు. అయ్యమ్మా ఊబర్ 5931. ఇక్కడికి మనే కొలలో బిట్ 5.7 కిలోమీటర్స్, 12 minutes పడుతుంది.
టైం 11:55. ఇంకో కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను మునే కొల్లాల దగ్గర. సో ఎంతమంది అమ్మాయిలు యూస్ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా. భయం లేకోకుండా ర్యాపిడో చేయండి, బైక్ ట్యాక్సీ అందరు యూస్ చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ఉమెన్ ఓన్లీ. ఇంకో లాస్ట్ టైం చెప్తున్నాను, బైక్ ట్యాక్సీ క్యాన్సిలేషన్ అవ్వలేదు. స్కీము యూస్ చేస్తారు కదా, ఎలక్ట్రిక్ బైక్ స్కీము పర్మిషన్ ఇచ్చారు కదా, దాన్ని మాత్రం క్యాన్సిల్ చేశారు. అయినా కూడా ఓలా వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారండి, ఓలా వాళ్ళు తెచ్చుకుంటారు, ర్యాపిడో వాళ్ళు, ఊబర్ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని నడుపుతారు. ఈ ఒక ఆటో వాళ్ళతో గొడవ తప్ప మిగతా అంతా సేఫ్. ఆటో వాళ్ళతో మ్యాక్సిమం అవాయిడ్ చేసి మీరు వెళ్ళండి. వాళ్ళతో అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దూరంగానే కస్టమర్ ఒకవేళ ఆటో వాళ్ళ దగ్గర ఉన్నాడు అనుకోండి, కాల్ చేసి వేరే చోటికి పిలిచండి. వాళ్ళతో అనవసరంగా ఆర్గ్యుమెంట్ వేస్ట్. మినిమం ఆంధ్రాలో అయితే మినిమం 10th పాస్ అయితేనే ఆటో నడుపుకోవడానికి లైసెన్స్ ఇస్తారు. ఇక్కడ ఎలా ఉందో తెలియదు ఆటో పరిస్థితి. వాళ్ళు దాన్ని చదువుకున్న వాళ్ళు కూడా అసలు అంటే యూట్యూబ్లో ఏం మాట్లాడతారో తెలియదు, ఫేస్బుక్లో కొంతమంది మాట్లాడుతున్నారు మొత్తం బ్యాన్ అయిపోయిందని. ఇట్ ఈజ్ నాట్ బ్యాన్డ్. ఇంకా గవర్నమెంట్ హైకోర్టు డెసిషన్ ఇవ్వలేదు. March 20th ఇంకొక హియరింగ్ ఉంది. ర్యాపిడో వాళ్ళు రిట్ వేశారు కదా, దాని హియరింగ్ జడ్జిమెంట్ ఏమొస్తుందో చూద్దాం. దాని ప్రకారం హైకోర్టు గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకుందాం. అంతేగాని ఊరికనే రాంగ్ అజంప్షన్స్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దండి. బ్యాన్ చేయలేదన్నా, అదే ఇప్పుడు ట్రెండింగ్. అదే కొత్త వీడియో చూసిన. థ్యాంక్ యూ.